హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ ఉల్లిపాయ లేకుండా చికెన్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు: కిలో చికెన్ తీసుకున్నాను, స్పూనున్నర ధనియాలు, స్పూనున్నర జీలకర్ర, హాఫ్ స్పూను సోంపు, కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు, ఒక 5 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక 7-8 ఎల్లుల్లిపాయ రేకలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా మామూలుగా ఆయిల్ లేకుండా వేపుకోవాలండి. ఇప్పుడైతే తగినంత ఆయిల్ వేసుకుని చికెన్ వేసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక మూవీలో ఒక సాంగ్ గురించి చెప్తాను. యమగోళ మూవీలో రామారావు గారు, జయప్రద గారి సాంగ్ చిలుక కుట్టుడు కుడితే అనే సాంగ్ ఉంది కదా. ఆ సాంగ్లో ఒక స్టెప్ సరిగ్గా రాలేదంటండి. 24 టేకులు తీసుకున్నారంట ఎన్టీఆర్ గారు. కొరియోగ్రాఫర్ గారు అన్నారంట, ఓకే చేద్దాం సార్ అన్నా కానీ లేదు నేను చేస్తానని చేశారంట. ఆ స్టెప్ ఆయనకి వచ్చే వరకు చేశారంట. అది అప్పుడు యాక్టర్స్ డెడికేషన్ అట్లా ఉండేది, ఇప్పుడు ఉంటుంది అసలు. అందుకనే ఎన్టీఆర్ గారు అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు. ఇప్పుడు మా మసాలాలన్నీ ఆయిల్ లేకుండా వేపేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుని మంచిగా సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. చికెన్ ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఉంచుకోవాలి, ఎందుకంటే మూత పెట్టుకుంటే నీరు అనేది వస్తుంది, ఆ నీళ్ళు ఉడికిపోద్ది. ఇప్పుడు అల్లం వేసుకుందాము. అల్లం ఒక స్పూన్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. మంచిగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని పెట్టుకోవాలి. ఆ నీరంతా కూడా దగ్గరికి వచ్చేసేయాలి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చేసి ఆయిల్ లాగా తేరితే బాగుంటుంది. ఇప్పుడు మసాలాలన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి. అలా నేను మూవీలో చెప్పాను కదా, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఎన్టీఆర్ గారి గురించి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుని 2 మినిట్స్ తర్వాత మళ్ళీ పుదీనా ఆకులు ఒక 4 ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పుదీనా ఆకులు వేసేసుకుని కలిపేసుకోవటమేనండి. రెడీ అయిపోయింది ఉల్లిపాయ చికెన్ ఫ్రై. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, వీడియో అంతా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.